పెట్టించామన్నమాట. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయ్యారు. ఆ హ్యాపీనెస్ బాగా అనిపించింది. ఇంకేమైనా చేద్దామా అంటే సో చూద్దాం, ఆలోచించాలి. సో ఇంకా ద్రావిడియన్ లేదు, మీ వాయిస్ ఇలా కూడా బాగుంది. వాయిస్ పోయింది అంటే లేదు ప్రాబ్లమా? లేదు, కొంచెం వాయిస్ మంచిగానే ఉంటది. ఎలా వస్తుందంటే చాలా డిఫికల్ట్‌గా వస్తుంది మాట కూడా. లైక్ బ్లర్‌గా వస్తే ఎలా ఉంటుంది, అలా ఉందండి నిజంగా నా వాయిస్ నాకు నాకే. భాను గురవిందపల్లి హలో. హలో అండి. హలో. హలో అండి. బ్రో ద్రావిడియన్ నాకు తెలిసి క్వెషన్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు ఉన్నారు. అందుకే కామెంట్స్ కొద్దిగా లేట్‌గా వస్తున్నాయి. సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజన్ గుడ్ వర్క్ గైస్. ధోని కూడా. ఏమో మనకు తెలీదండి. కొత్తగా ఉంటున్నట్టుంది పేర్లు వింటుంటేనే. కైండ్ హార్ట్ అక్క నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఎందుకని ఇదేంటి ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాము అనంటే మా సిస్టర్ యాక్చువల్‌గా యూకే వెళ్లారు. తను యూకే వెళ్ళిన 10 డేస్‌కే తన బర్త్‌డే. సో తన బర్త్‌డేని మేము అలా సెలబ్రేట్ చేసామనమాట. ఇంకోటేంటంటే నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి. దానిలో ఓన్లీ నా వ్లాగ్స్, మా బాబు రిలేటెడ్ మెమోరీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిష్ శ్రీకన్నా అని ఉంటది. @కనిష్8 అని కొడితే మీకు వస్తుందనమాట ఛానల్ పేరు. @కనిష్8. ఆ ఛానల్‌లో ఓన్లీ 1.7 ఉండుంటారు మేబీ సబ్స్క్రైబర్స్ అంతే. చాలా తక్కువ 1700 సబ్స్క్రైబర్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక వ్లాగ్స్ చూసేది ప్లీజ్ ఆ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ద్రావిడియన్ బ్రో ధోనియే కదా! ఏమో మనకు తెలీదు. ఇప్పుడు న్యూస్ వచ్చింది బ్రో. న్యూస్ చూస్తున్నా ఎంబీవి. సో అదనమాట సంగతి. చాలా తక్కువ టైంలోనే మీ ఇద్దరు భలే చిట్ చాట్ చేసుకుంటున్నారు తమ్ముడు. అయినా నేను జర్మన్ ఫుట్బాల్ ఒకటే చూస్తాను. ఓకే బ్రో ద్రావిడియన్ బ్రో. ద బాయ్స్. సో మీ ఇద్దరికి ఈ లైవ్‌లో బాగా కనెక్ట్ అవ్వింది. మీరిద్దరూ వెంటనే ఫాస్ట్‌గా చిట్ చాట్ చేసుకుంటున్నారు కదా! సో ద్రావిడియన్ బాయ్ మీరు ఏ ఊరు నుంచో చెప్పండి. అలానే ఎంబీవి కూడా ఏ ఊరు నుంచో చెప్తాడు. ఓకేనా? అక్క ఎవరన్నా కామెంట్ చేయండి. సో ఏం కామెంట్ చేయాలి శ్రావణి గారు? మా చిన్నోడికి పాపం ఏదో దోమ కుట్టినట్టుంది చిన్నగా. అన్నాడు. సో ఎంబీవి టు మేడతెక్కిస్ మాది విజయనగరం డిస్ట్రిక్ట్ గరివిడి అక్క. ఓకే విజయనగరం డిస్ట్రిక్ట్ తమ్ముడు మీది. సో ద్రావిడన్ బాయ్ మీది ఏ ఊరు నుంచో కూడా చెప్పండి. ఓకేనా? అక్క ఎవరన్నా కామెంట్ చేస్తే మీరు రిప్లై ఇస్తారా? సో డెఫినెట్‌గా ఇస్తానండి. నేను ప్రెజెంట్ నార్త్‌లో ఉన్న పూణేలో. ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. పూణేలో ఏం చేస్తున్నావు తమ్ముడు? లైక్ స్టడీయా ఏంటి? నిజమే అండి. ఈరోజైతే నాకు కొంచెం హర్ట్ చేసే కామెంట్ ఒకటొచ్చింది. ఆహ్, ఎలమల స్వాతియా సంథింగ్ ఏదో ఉంది ఆవిడ పేరు. ఏమని చేశారంటే ఇదేంటి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసాము అంటే ఫేస్ యాడ్ చేస్తాం కదా! ఇంకెప్పుడు నీ ఫేస్ పెట్టకు వీడియోలో చాలా డర్టీగా ఉందని. జస్ట్ ఈ లైవ్‌కి ముందు అదే చూసాను నేను. చాలా ఫీల్ అవ్వానండి. మీకు కుదిరితే ఏదన్నా పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. నెగెటివ్ కామెంట్ చేసి ఒకళ్ళని డిస్కరేజ్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు ఫీల్ అవుతారు. అయితే నువ్వు చేయడం మానేయి అంటారు. అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి.
సో ఎవరికైనా కుదిరితే పాజిటివ్ కామెంట్ ఇవ్వండి.